ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా లక్నో మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను టెన్షన్ పెట్టింది. కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా లక్నో బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ బాగా పర్ఫామ్ చేయకపోవడం లక్నో కొంపముంచగా రింకు సింగ్ మరోసారి కేకేఆర్ను గెలిపించి రియల్ హీరోగా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. కేకేఆర్ను రింకు సింగ్ తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడనే చెప్పాలి. కెమెరన్ గ్రీన్ కూడా పర్వాలేదనిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోను పంత్, మార్క్రమ్ ఆదుకున్నారు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా కార్తిక్ త్యాగి వేసిన చివరి బాల్కి షమి 6 బాదడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో లక్నో మేనేజ్మెంట్ ఫామ్లో లేని నికోలస్ పూరన్ను బ్యాటింగ్కు పంపింది. సునీల్ నరైన్ వేసిన ఫస్ట్ బాల్కే పురన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ కూడా అవుట్ అవ్వడంతో లక్నో కేవలం ఒకే పరుగు చేయగలిగింది. 2 పరుగుల లక్ష్యాన్ని రింకు సింగ్ ఫస్ట్ బాల్కే 4 కొట్టి కేకేఆర్కు విజయాన్ని అందించాడు. కేవలం బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ 5 క్యాచులు పట్టిన రింకు సింగ్ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు.